రాహుల్ గాంధీ సారథ్యంపై ఇండియా కూటమిలో భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి సార్. స్టాలిన్ నేతృత్వం వహించాలి అని చెప్పేసి మణిశంకర్ అయ్యర్ అండ్ ఉదయనిధి స్టాలిన్ అంటూ ఉన్నారు. ఇక మమతా బెనర్జీ అయితే బెస్ట్ అనేది సమాజ్వాదీ పార్టీ అండ్ శివసేన యూబీటీ పార్టీలు అభిప్రాయం సార్. ఏంటి సార్ రాహుల్ గాంధీ నాయకత్వంపై ఎందుకు అపనమ్మకం? అపనమ్మకమా నమ్మకమా అని కాదు, అల్టిమేట్గా ఏంటంటే ఎవడు రాజకీయం వాడిది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఎందుకు మాట్లాడాడు? అంతకుముందు స్టాలినే కదా రాహుల్ గాంధీ తిరుగులేని నాయకుడు అని చెప్పింది. సో రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే వాడు అవసరాల కొరకు మాట్లాడుతుంటారు. ఏంటి అంటే తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకేల మధ్య ఘర్షణ నడుస్తుంది. ఫ్రెండ్లీ ఘర్షణ కాదు, ఫ్రెండ్లీ ఫైర్ అంటారు కదా. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు అడుగుతోంది, తర్వాత అధికారంలోకి వచ్చాక భాగస్వామ్యం అడుగుతోంది. ఈ రెండింటికి డిఎంకే సిద్ధంగా లేదు, సీట్లు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. గెలిచినాక ప్రభుత్వంలో భాగమవుతానని కాంగ్రెస్ వాదన, దానికి కూడా డిఎంకే సిద్ధంగా లేదు. దాంతో కాంగ్రెస్ ఆప్షన్స్ ఆలోచిస్తోంది, టీవీకేతో కలిస్తే అని ఉపయోగమా అని. ఎందుకంటే డిఎంకే 30 సీట్లు అడుగుతూనే కాంగ్రెస్ 30 సీట్లు అడుగుతోంది, డిఎంకే ఇవ్వనంటోంది. లాస్ట్ టైం 25 అనుకుంటా పోటీ చేసి 18 గెలిచినట్టున్నారు, 30 అడుగుతున్నారు, డిఎంకే ఇవ్వనంటున్నారు. టీవీకే 60 ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో గవర్నమెంట్లో భాగస్వామ్యం అడుగుతోంది కాంగ్రెస్, 6 మంత్రులు కూడా. టీవీకే పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఇవ్వడానికి విజయ్ సిద్ధంగా ఉన్నాడు, వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయి కనుక. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పక్క చూపులు చూస్తుందో ఉదయనిధి స్టాలిన్ ఈ డైలాగ్ కొట్టాడు. అంతకుముందు ఏమున్నది ఇది? ఇక మణిశంకర్ అయ్యర్ ఎవరు? మణిశంకర్ అయ్యర్ మమతా బెనర్జీ కావాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. మణిశంకర్ అయ్యర్ తృణమూల్ కాంగ్రెస్లో చేరొచ్చు కదా మనం మమతా బెనర్జీ చేస్తానికి. ఆయనకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదు. భేదావే కావచ్చు, మణిశంకర్ అయ్యర్లు, శశి థరూర్లు. ఇప్పుడు శశి థరూర్ మళ్ళీ ఏమైంది, రాహుల్ గాంధీ కలిసాక తోక ముడిచి నాకు అసలు విభేదాలే లేవు, రాహుల్ గాంధీ చాలా గొప్పోడు అంటాడు. మళ్ళీ చూడండి రాజకీయ నాయకులు ఎలా ఉంటారని. క్షేత్రస్థాయిలో బలం లేని నాయకులు, 10 మంది ఎంపీలను, ఒక 10 మంది కార్పొరేటర్ని గెలిపేవాడు మణిశంకర్ అయ్యర్ను. శశి థరూర్ను తన సొంత కార్పొరేషన్ గెలిపించుకోలేకపోయాడు, బీజేపీ గెలిచింది కదా. క్షేత్రస్థాయిలో బలం లేని నేతలు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. అల్టిమేట్గా ఇండియా కూటమికి బిఫోర్ 29 ఎలక్షన్స్ నాయకుడు రాడు, సాధ్యం కూడా కాదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ముందు ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించాలన్న రూల్ ఏం లేదు. అట్లాంటప్పుడు తెలంగాణలో బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పింది. ఎవరిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిందా? బండి సంజయ్, ఈటల రాజేంద్ర అని చెప్పిందా? మరి చెప్పలే కదా. ఎందుకు చెప్పలే మరి మీరు? అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో బీజేపీ చెప్పదు, కానీ దేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఇండియా కూడా చెప్పాలంటారు. ఇదేం డబుల్ స్టాండర్డ్స్? సో అందువల్ల పార్లమెంటరీ డెమోక్రసీలో గెలిచిన తర్వాత ఎవరికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే అక్కడ ఆ పర్ముటేషన్ కాంబినేషన్లో ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అందువల్ల బిఫోర్ అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ అన్న తర్వాత బెంగాల్లో మమతా బెనర్జీ ఏ రకంగా రాజకీయం చేస్తుంది? ఎందుకంటే అక్కడేమో బెంగాల్లో కాంగ్రెస్ వర్సెస్ తృణమూల్ నడుస్తున్నప్పుడు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా మమతా బెనర్జీ ఎట్లా ఒప్పుకుంటుంది? మీకు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా మేము రెడీ అని కమ్యూనిస్టులు కేరళలో ఏమని చెప్తారు? కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, రాహుల్ గాంధీ వచ్చి లెఫ్ట్ని తిడుతూ క్యాంపెయిన్ చేస్తుంటాడు. రాహుల్ గాంధీ మా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని లెఫ్ట్ చెప్పగలదా? ఎందుకంటే ఇండియా కూటమికి ఉన్న ప్రాబ్లమే ఈ నేచురల్ కాంట్రడిక్షన్. అంటే దే ఆర్ పార్ట్నర్స్ ఎట్ ద ఆల్ ఇండియా లెవెల్ అండ్ ఫైట్ అండ్ రైవల్స్ ఎట్ ద స్టేట్ లెవెల్. ఇది ఇండియా కూటమికి ఉన్న సమస్య. మీకు బీజేపీకి లేదా? అప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలిసింది, తెలంగాణలో మరి ఎందుకో తెలుగుదేశం మద్దతు కూడా అడగదు. చంద్రబాబు నాయుడు లోకేష్ మున్సిపల్ ఎలక్షన్లు ఎందుకు ప్రచారాన్ని పిలవలే? పవన్ కళ్యాణ్ పిలిచి ఎందుకు ఆపేశారు చెప్పమనండి? ఎందుకు? మీకు ఆంధ్రప్రదేశ్లో మీ మిత్రుడే కదా చంద్రబాబు నాయుడు, లోకేష్ను మీరు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లకు ఎందుకు పిలవలేదు? క్యాంపెయిన్కు మున్సిపల్ ఎలక్షన్లు ఎందుకు పిలవలేదు? జిహెచ్ఎంసీ ఎన్నికలకు చంద్రబాబును పిలుస్తారా బీజేపీ? అంటే మన ఆంధ్రాలో మీకు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు తెలంగాణ ఎందుకు దూరం పెడుతున్నారు? సో ఎవరికైనా అదే ప్రాబ్లం, కాంగ్రెస్కైనా అదే ప్రాబ్లం. కాంగ్రెస్కు జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా చాలామంది కలిసి వస్తారు, కానీ రాష్ట్రాలకు వచ్చే వరకు ఇష్యూస్ ఉన్నాయి. మీకు బెంగాల్లో కాంగ్రెస్తో తృణమూల్ కాంగ్రెస్కు పొత్తు లేదు, కేరళలో కాంగ్రెసే కమ్యూనిస్టులే ఫైట్, మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు పొత్తు కుదరలేదు, హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కు పొత్తు కుదరలేదు. రేపు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆడ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎక్కువ సీట్లు కావాలని అడుగుతోంది, మేము పెరిగామని. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ సీట్లు అడుగుతారు అనే అనుమానం ఉంది కనుక అఖిలేష్ యాదవ్ ఇప్పటి నుంచే రాహుల్ గాంధీ కాదు మాకు మమతా బెనర్జీ అని ఆయన మొదలు పెడుతున్నారు.
ఇదంతా ఎత్తుగడ, రాజకీయాల ఎత్తుగడలో భాగం. తర్వాత మిత్రపక్షాలకు అందరికీ ఒక ఛాలెంజ్ ఏంటంటే, బీజేపీ పెరుగుతున్న కొద్దీ బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతుంది. ఉదాహరణకు నువ్వు ముస్లిం ఓట్ బ్యాంక్ తీసుకుంటే ఒకప్పటిలాగా లేదు, ఇప్పుడు కాంగ్రెస్ వెనకాల ఎక్కువ ర్యాలీ అవుతుంది. అది కూడా సమాజ్వాదీ పార్టీ, మమతా బెనర్జీ లాంటి వాళ్ళకి టెన్షన్. ఎందుకంటే వాళ్ళ రాజకీయాల్లో ముస్లిం ఓట్ బ్యాంక్ కీలకం. మీకు అఖిలేష్ యాదవ్ ఎంవై ఫార్ములా, ముస్లిం యాదవ్ ఫార్ములా. మీకు ఇక్కడ బెంగాల్లో 25% ముస్లిమ్స్ ఉన్నారు. సో బెంగాల్లో లెఫ్ట్ను ఎదుర్కోవడంలో మమతా బెనర్జీ వాడింది ముస్లిం ఓట్ బ్యాంకును. సో అందువల్ల వాళ్ళ భయం ఏంటంటే కాంగ్రెస్ పెరిగితే యూపీలో, బెంగాల్లో ముస్లిం ఓటు కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుంది అని వాళ్ళ భయం. అందువల్ల కాంగ్రెస్ పెరగకుండా ఉండాలి, కాంగ్రెస్ మాతో ఉండాలి, పెరగకూడదు. అందువల్ల వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తప్ప 42 ఎంపీ సీట్లున్న మాత్రం మమతా బెనర్జీ, 39 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న స్టాలిన్, అది కూడా టోటల్ సీట్స్ 39 డిఎంకి రావు కదా, 42 మమతాకు రావు కదా. సో వాళ్ళు ఎట్లా దేశానికి నాయకత్వం వహిస్తున్నా చెప్పండి. ఉన్నంతలో అవునన్నా కాదన్నా దేశవ్యాప్తంగా ప్రజెన్స్ ఉన్నది కాంగ్రెస్కి. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం ఉంది. బెంగాల్ దాటితే తృణమూల్కి ఏమున్నది చెప్పండి. అస్సాంలో ప్రయత్నించి ఘోరంగా విఫలమైంది, గోవాలో ప్రయత్నించి ఘోరంగా విఫలమైంది. మీకు తృణమూల్ కాంగ్రెస్కు బెంగాల్ దాటితే ఎవరు లేరు. బెంగాల్లోనే బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. తన బెంగాల్లోనే సీట్లు నిలబెట్టుకుంటూ, అధికారం నిలబెట్టుకుంటూ క్వశ్చనబుల్గా ఉంది. తమిళనాడులో 13 దాటితే స్టాలిన్ ఎవరు నాయకుడిగా ఒప్పుకుంటున్నా చెప్పండి. సో ఒకవైపు నార్త్ ఇండియన్స్ పైన అటాక్ చేస్తూ యాంటీ హిందీ రాజకీయం జరుపుతూ హిందీ ప్రాంతంలో స్టాలిన్ యాక్సెప్ట్ చేస్తారా? కనీసం రాహుల్ గాంధీ నార్త్ అండ్ సౌత్ అనే డివిజన్ లేదు. స్టాలిన్ ఎవడు బీహార్లో ప్రచారం చేస్తే పెద్ద కాంట్రవర్సీ అయింది. స్టాలిన్ ఇండియా కూడా ప్రచారానికి వెళ్తే పెద్ద ఎత్తున క్వశ్చన్స్ ఎదుర్కొన్నాడు. ఎందుకంటే రోజు యాంటీ హిందీ, యాంటీ నార్త్ ఇండియా రాజకీయమే కదా తమిళనాడులో చేసేది. యాంటీ హిందీ, యాంటీ నార్త్ ఇండియా రాజకీయం చేసే స్టాలిన్ అట దేశం మొత్తంలో నాయకుడు ఎట్లయితాడు? సో దే ఆర్ రీజనల్ ప్లేయర్స్ కదా. ఇప్పటికీ 200 సీట్లలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెసే కదా. సో ఆ వాస్తవాన్ని మర్చిపోయి కాంగ్రెస్ రివైవ్ కాకుండా బీజేపీకి క్రెడిబుల్ ఛాలెంజర్ క్వశ్చనే లేదు. రాహుల్ గాంధీ ఇమేజ్ను తగ్గించి రాహుల్ గాంధీని దెబ్బతీస్తే ఇండియా కూటమి బీజేపీని ఓడించడం సాధ్యమే కాదు. నచ్చినా నచ్చకపోయినా, అవునన్నా కాదన్నా, కాంగ్రెస్ రాహుల్ గాంధీయే ఇండియా కూటమికి అవకాశం. మిగతా వాళ్ళు ఎవరు కూడా బియాండ్ తమ స్టేట్ రాజకీయమే చేయలేరు కదా. నేషనల్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నది కాంగ్రెస్ ఒకటే. ఆమ్ ఆద్మీ పార్టీ టెక్నికల్గా నేషనల్ పార్టీనా, రియాలిటీ అరవింద్ కేజ్రీవాల్కి ఉన్న ఢిల్లీలో అధికారం పోయింది, పంజాబ్లో ఉంటుందో ఉండదో తెలియదు, హర్యానాలో ఫ్లాప్ అయింది, గుజరాత్లో ఒక 4-5 సీట్లు రావచ్చు. సో ఎలా అవుతుంది మీకు? ప్రాక్టికల్గా బీజేపీకి క్రెడిబుల్ ఛాలెంజర్ కాంగ్రెస్. అఫ్ కోర్స్ కాంగ్రెస్ బలహీనత, రాహుల్ గాంధీ అసమర్థత ఇండియా కూటమికి నష్టంగా మరణమిస్తున్న మాట నిజం, అది నిజం. కానీ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ కదా. ఇండియా కూటమికి ఆల్టర్నేటివ్ రాహుల్ గాంధీ, ఇంకో మార్గమే లేదు కదా.